లోపల మరి వేదిక మీద ఉన్నటువంటి మహాత్ములందరికీ పాదాభివందనలు చేస్తూ ఇప్పుడు మేము చిన్నగా కార్యక్రమం ఉంది గుర్తపట్టులాగా కార్యక్రమం చేసాము. ఇది మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన యొక్క మన శివానంద భారత్ గారు అధ్యక్షత ఈ పూట అధ్యక్షత వహిస్తారు. ఈ అధ్యక్షతన ఇటువంటి కార్యక్రమం నెరవేర్చారు. మరి ఇప్పుడు ఈ సభని వారు నడిపియాలని చెప్తూ వారందరికీ ఇప్పుడు ఉన్నటువంటి మహాత్ములకు కానీ మరి ఈ పూట అధ్యక్షత శివానంద భారత స్వామి వారు నడిపిస్తారని చెప్తూ హరి ఓం తత్. 9 ఒక్క దేవుణ్ణి బట్టు ఒక్క దగ్గరనే చావైన పెళ్ళైన సుఖమైన దుఃఖమైన ఒక్క దగ్గరనే పట్టేటప్పుడే విచారం చేసుకో. ఒక్క దగ్గర బట్టు ఒక్క దేవుణ్ణి బట్టు. ఆంజనేయుడు జీవితం అంతా రామ అని అన్నాడు కానీ ఇంకో అని చెప్పాం కానీ ఇంకా సంతోషం అని ఇతనికి సడన్గా తేలికైంది. నాకు భగవంతుడు ఇట్లా చెప్పిండు కలాలని వెంటనే రాజు దగ్గర ఉన్న భటులందరికీ తెలియపరచండు. కావలసిన బండారంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు, కచ్చరాలు ఏర్పాటు చేసుకున్నారు. సూర్యోదయం లోపల అన్ని చదువుకొని ఆ కారండ పడవలకు వెళ్ళిపోయాను. వంటలు చేస్తున్నారు, మంచిగా వంటలు అయిపోతున్నాయి. అందరు కూడా కూరగాయలు వీరాలన్నీ సూర్యుడు ఉదయించే లోపల వరకల్లా 9-9:30 వరకల్లా మంచిగా వంటలన్నీ కూడా ఫస్ట్ క్లాస్ అయిపోయినప్పుడు మన అందరూ కూడా ఊళ్ళో అందరు వచ్చి భోజనం చేయాలని దండోరు ఇప్పించారు. వాళ్ళు ఎవరు చేసి రాజు వెళ్ళిపోయిండు. ఈ దొంగలు ఉన్నారు, ఒక 20 మంది గ్రూపు దొంగలు ఉన్నారు. 20 మంది దొంగలు గ్రూప్ ఉన్నది. అరే మరి ఇలా పొద్దున్న దాకా రాజు అన్నదానం చేసినాడు, వాళ్ళని పైసలు వేసి ఉండి కొట్టుకట్టం పనని దొంగలు వెళ్ళి 20 మంది గ్రూప్. అంటే భగవంతుడి సృష్టి అంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నారు. అప్పుడు 20 మంది దొంగలు తయారయ్యావు. అస్తమని ఎల్లుడికి ఒకరికి కడుపు నొప్పి లేస్తుంది. పాపం కడుపు నొప్పి లేచి ఆడు ఇంటికాడ వండుకుంటాడు. ఇంకా మిగిలిన ఉన్నారు 19 మంది కరెక్ట్ దేవుడి దగ్గరికి వచ్చాడు. బ్యాటరీ కొట్టుకుంటా వచ్చాడు కల్లా ఎన్ని చూసినా ఏం కానత్తలేవు. అరే లడ్డూలు అయితే మంచిగా ఉన్నాయిరా, ఏమన్నా కానీ పైసలు దొరికితే పర్వాలేదు, దొరకవు, లడ్డూలు అయితే మంచిగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని తాళం బలగొట్టి ఆ లడ్డూలు తీసుకుంటా మనోడుకు కరెక్ట్ ఎందరు ఉన్నారో అన్ని లడ్డూలు వచ్చినాయి లేదన్నమాట. ఒకటి ఎక్కలేదు తక్కలేదు. వాళ్ళకి అనుమానం వచ్చింది, అరే ఎవడో ఇసం పెట్టి ఇలా చూడు భగవంతుడి సృష్టి ఎట్లా ఉంటుందో. ఎవడో ఇసం పెట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈశ్వరు యొక్క అనుగ్రహంతో ఈశ్వరు ఇచ్చిన అవకాశం మనందరికీ ఈ క్షేత్రంలో ఉన్న యొక్క దేవీ దేవతలకు శాస్త్రంగా నమస్కారం చేస్తూ స్టేజి మీద ఉన్న మహాత్ములందరికీ పేరు పేరున భగవంతుడి నామస్మరణం చెప్తూ ముందున్న మహా పురుషులకు స్త్రీలకు భగవంతుడి యొక్క నామం చెప్తూ ఇందాక స్వామి చెప్పినట్టుగా దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేదా అంటే ఈ ప్రపంచంలో కొందరికి సందేహం ఉంది. స్వామి ఏమున్నది, ఉన్నాడా లేడా? మరి నిజంగా నేను రోజు పూజ చేస్తే కానీ కానరాడు. ఆయన కనబడతాడా? కనబడడు. కనబడేటట్టు చేపిస్తాడు, కనబడేటట్టు చేపిస్తాడు. దేన్ని మనం తెలుసుకుందాం. అయితే భగవంతుడి కృపా కటాక్షంతో ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు.
చాలా స్నేహితులు ఎటు పోయినా సాయంత్రం కాగానే ఇప్పుడు మనం సభలు ఊరుకున్నట్టుగా అక్కడక్కడ ఆశ్రమంలో స్వామీజులు అందరు మిత్రులు ప్రతినిత్యం అక్కడ ఒక చెట్టు ఉన్న చెట్టు దగ్గరికి రావాలా, కూర్చోవాలి. ఇలా పొద్దున దాకా నువ్వేం చేసినావు, ఇలా పొద్దున దాకా నువ్వేం చేసినావు అని విచారం చేసుకున్నాను. నేను ఈ పని చేసినా ఆ పని చేసినా ఇద్దరు కూడా అనుకున్నాను. అట్లా జీవితం వాళ్ళు ముందరికి పోతా ఉన్నది. ఒక రత్నం అనే పేరు ఒక ఆయన పేరు, మరి ఇంకోటి నారాయణ అనే ఒక పేరు ఒక్కళ్ళది. అయితే రత్నం అనే ఒక వ్యక్తికి చాలా ఆధ్యాత్మికమైన చాలా ఇష్టమైంది. అంటే ప్రతి క్షణములో భగవంతుడు లేడు అన్న ఒక నిదర్శన ఎప్పుడు నిరంతరం పరమాత్మ దగ్గర తన నిత్య రోజు కూడా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని భగవంతుడి దగ్గర ఆరాధన చేసి దీపారాధన చేసిన తర్వాత వారి తల్లిదండ్రికి నమస్కారం చేసి ఏ పనికన్నా పోతుండే. ఎవరు? పరిపూర్ణమైన భక్తుడు. ఇక కొంచెం ఈయన నారాయణ అనే ఒక పేరు భగవంతుడు పెట్టిన పేరే, మంచి నారాయణ అనే పేరు పెట్టింది, కానీ ఆయన నాస్తికుడు. దేవుడు అంటే ఒక రోజు కూడా ఏది చేతిచ్చి మొక్కిన వ్యక్తి కాదు. ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజ చేస్తే కూడా తిట్టేవాడు. నాస్తికుడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అట్లా ఆయన ఆలోచన. తెలుసుకున్నాడు, మనం ఎంతమంది ఉన్నామో అన్ని లడ్డూలు పెట్టిండు. చూడండి, అవన్నీ లడ్డు రోజులు తినద్దు, అన్ని జోలికి రావాలి, ఇదంతా తిరగాలని జోలికి వచ్చి తినబెట్టాల, మనం తినాల. అంటే అప్పుడు బ్యాటరీ కొట్టుకుంటూ అంతా తిరుగుతున్నారు. ఈ ఉదయం వేసిన కొమ్మలన్నీ నిన్నేసిన కొమ్మలన్నీ ఆరిపోయినాయి. ఇతడు ఏం చేసిన లోపల కూకున్నాడు, చుట్ట పడుతున్నాడు. చుట్ట పడతా మీకు పొగస్తున్నది. పొగచ్చిన గిన్నె ఏమన్నా పొగున్నారు, సోమసూత్రం పొగున్నట్టున్నది. ఆ కొమ్మలు తీసుకొచ్చారు కదా ఎంటికలు కానొస్తున్నాయి. అదే నిన్నోడు ఊగురు మనిషి అని ఎంటికలు బట్టి లేపిండు. ఎంటికలు బట్టి లేపి తీసుకపోయి, అరే నాయన ఈ లడ్డూలు ఏడుకలు తెచ్చినావు, ఏమేం కలిపిన విషయం, మేము చచ్చిపోవాలని పెట్టినావు కదా నువ్వు. అయ్యో నాకు తెలియదు, తెలుసుడు కాదు కోకో. దేవుడి మీద ఊగుండ పెట్టిండు. కుయ్యి ఒకడు వేసుడు ఒకటి నిద్ర పెట్టాడు, ఒకడు వేసుడు ఒకటి నిద్ర పెట్టాడు, ఒకడు వేసుడు ఒకటి నిద్ర పెట్టాడు. ఓయ్ ఆడికి నిన్న నుంచి అన్నం లేదు పాపం తీయగా. ఇక ఎంత బాధతో తింటుండంటే అంత బాధతో తినకపోదామా కొడుతున్నారు. అని అప్పుడు ఆడికి హృదయంలో జ్ఞానోదయం కలిగింది. అరే నాయన నన్ను కొట్టకుండ్రి, నేను నిజంగా దేవుడు ఉన్నాడా లేదా అని తెలుసుకుందామని దేవుడి మీదే నేను ఇది పెట్టుకొని కూకున్నా. నాకు దేవుడు మీలో ఉండి నాకు తినిపిస్తున్నాడు. నేను మందు పెట్టలే, నేను ఎవరిని నేను అన్యాయం చేయలే, నేను అంతా రాజు అది అన్నదానం చేసింది, కానీ నేను మీకెక్కి కనీసం పిడికడ అన్నం తినలే, నాకు దేవుడే తినబెట్టాలి అన్నొక్క పట్టుదల. మరి మా రత్నంతో నేను పట్టు తింటలేదు. చూడండి ఇంకా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. ఇక ఆయన పెట్టంగా కూడా తినకపోతున్నాడు. ఇంకా చూడు ప్రయత్నం. భగవంతుడు అంతా సృష్టించి కూడా ప్రయత్నం చేసినా మూర్ఖుడు తింటలేడు. ఇంకా అంతా కూడా ఎంత అండిందో అంత బాగా అన్నదానం అయిపోయింది. అందరూ కూడా మంచి సాయంత్రం 4 అయిపోయింది. వేలాది మంది ఊరు కూరొచ్చి తింటున్నారు, కానీ వాళ్ళకి వెళ్ళేస్తలేదు. ఇంకేం చేసిండు ఈ రాజు, ఏం చేసిండు అన్ని తెచ్చిన పాత్ర అన్ని కడిపించుకొని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిండు. అందరూ కూడా భటులు రాజు అంతా వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక కూడా ఆయన అత్తలేడు తింటలేడు కాబట్టి భగవంతుడు ఇంకా ఇతని పరీక్ష ఇయ్యాల. ఆయన ఏం చేసిండు, ఆ రాజుకు మళ్ళా బుద్ధి పుట్టించాడు. అరే మనం ఇంతగానో అన్నదానం చేసినాము, మరి మనమే తింటేమి, భగవంతుడి దగ్గర కనీసం ఎవరికి అతిథులు పెడదామంటే కూడా ఏం వస్తు పెట్టలేదు. మరి ఇంటికి వెళ్ళి ఒక 21 లడ్డు తీసుకురండి అని పంపించాడు. 21 లడ్డు తీసుకురండి అని పంపించే వారికల్లా అలా రాజుగారు భార్య లడ్డూలు తయారు చేసింది. ఏం సంఘం ఒక్కటి తక్కువ 19 లడ్డూలు. 19 లడ్డూలు పెట్టింది ప్లేట్ల, పెద్ద మంచి పాత్రలు పెట్టి పేపర్ వేసి మంచి వస్త్రం వేసి పంపించింది. ఆ భగవంతుడి దగ్గర పెట్టిండ్రు, తాళం వేసిండ్రు, దీపాలు ముట్టించింది, వెళ్ళిపోయింది. రాత్రి ఇతను మరి అచ్చేనా తినాలి కదా, పోనీ అందరు వెళ్ళిపోయిండ్రు, అచ్చి తినాలి కదా, తింటలేడు. దేవుడే తినిపియాల, హృదయాలలో ఉండి నాకు తినిపిస్తున్నాడు. అది దాని ప్రేమతోనే కాదు, కొట్టుకుంటా నా కామ క్రోధాలు ఎన్నైతే దేవుడి మీద పెట్టిందో నన్ను దంచుకుంటా తినబెడుతున్నాను ఆయన, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని అప్పుడు తెలియపరుచున్నాడు. అంటే భగవంతుడు మనం ఎలా చేస్తుంటే
ఎదుటి వ్యక్తి మీద కానీ, దేవుడు లేదని కానీ, గురువు పైన కానీ, సామాన్య వ్యక్తుల మీద కానీ మన కామక్రోధాలతోని ఆ మాటలు మాట్లాడినా కానీ భగవంతుడు వాళ్ళనే శిక్షేస్తారని శాస్త్రం ఉన్నది వాస్తవం. కాబట్టి మనం ఏ దాని మీద కూడా అధికారం లేదు. నీకు చేస్తే దండం పెడితే పెట్టు, లేకపోతే లేదు. అధికారం మాత్రం నీకు లేదు. అంతా పరమాత్ముడి యొక్క ఆశీర్వాదంతోనే ఆ అధికారం ఆయనది. కాబట్టి ఇలా మంచి భగవంతుడు జ్ఞానోదయం పొంది అతను పొందాడు. 20 మంది దొంగలు కూడా మారిపోయి వచ్చి రత్నాకర్ దగ్గరికి వచ్చి, నాయన దేవుడు అంటే ఉన్నారు రా, నేను జీవితాంతం వృధా అయిపోయాను, అది ఇవాళ నుంచి నాకు దేవుడు ఉన్నాడు, నువ్వంతా చెప్పింది దానికి నాకు అంత అనుబంధం అయిపోయి ప్రేమ అయి పెరిగిందని అప్పుడు ఆయననే గురువుగా మార్చుకున్నాడు. ఎవరిని? రత్నాకరుడు నారాయణ దగ్గర ఉపదేశం, ఆ రత్నాకర్ దగ్గర నారాయణ ఉపదేశం తీసుకున్నాడట. తీసుకొని తరించిండు. అంటే సాధన చెయ్యర మానవ సాధ్యం కానిది లేదు. అంటే ఆయన ఏదంతో చేసిండు? కొంచెం విరక్తితో చేసి, అంటే అహంకారంతో సాధన చేసిండు. అయినా పరమాత్ముడు కనబడ్డాడు. లేడు, దేవుడు లేడు అన్న దాని మీద చేసిండు. కాబట్టి భగవంతుడు ఇంత మంచి అవకాశం మన సభ అధ్యక్షులు ఈ సభ ఇచ్చాడు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ. హరి ఓం తచ్చు, హరి ఓం తచ్చు.